రీబిల్డింగ్ ట్రస్ట్ అండ్ రిగ్నైటింగ్ గ్లోబల్ సాలిడారిటీ ఇది 78వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క థీమ్. ఎలాగైతే G20 యొక్క థీమ్ మీకు తెలుసా? ఎవరన్నా యువకులు చదువుకునేవాళ్ళు G20 యొక్క థీమ్ ఏమిటి అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సో దీనిని మోదీ గారు పాస్టులేట్ చేశాడు. ఇవాళ 78వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా రీబిల్డింగ్ ట్రస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇందులో ఏం లేదండి, మీకు గూఢార్థం. మీరు అమెరికాను నమ్మండి, అమెరికానే ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న దేశము. సో రీబిల్డింగ్ ట్రస్ట్ ఆన్ అమెరికా అని చెప్పడానికి న్యూయార్క్ మహానగరంలో ఇలాంటి మీటింగ్స్. సో ఇదే దాని అర్థం. కానీ అక్కడ మాట్లాడే ఒక వ్యక్తి, అంటే ఈరోజు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఎవరు చాలా బాగా మాట్లాడారు, ఎవరు కోర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడారు అన్నప్పుడు ఆబ్వియస్లీ మనము ఎస్ జయశంకర్ గారి గురించే మాట్లాడాలి. మనము కాదండి, ప్రపంచ స్థాయిలో గ్లోబల్ మీడియా కూడా అద్భుతంగా మాట్లాడాడు. సో ఇలాంటి ప్రసంగాన్ని మేము ఎప్పుడూ వినలేదు. ఏంటి, స్వామి వివేకానంద గారు ఇలాగే వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు అందరు ఇదే అనుకున్నారు. ఇవాళ జయశంకర్ గారి ప్రసంగాన్ని కూడా అదే విధంగానే పొగుడుతున్నారు. ఎలాంటి విషయాలు మాట్లాడారు అంటే నాకు అర్థమైంది, నేను చెప్తున్నా కదా. రీబిల్డింగ్ ట్రస్ట్ అంటే అమెరికా మీద అందరూ నమ్మకాన్ని ఉంచండి, హాలీవుడ్ చిత్రాల్లో ఎలాగ మేము ప్రపంచాన్ని కాపాడుతామో అలాంటి ఒక పిక్చర్ని మీ అందరికీ కూడా చూపిస్తాము, నమ్మండి అని చెప్తున్నారు వాళ్ళు. కానీ జయశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీకు నిజాలు బట్ట బయలైపోతాయి. చూడండి, మీకు వచ్చాడు, చెప్పాను కదా, నమస్తే ఫ్రమ్ భారత్ అని అన్నాడు. ఓకే, గుడ్. తరువాత మీకు యునైటెడ్ నేషన్స్ అధ్యక్షుడిని అయ్యా బాగున్నారా అని అడిగాడు, బెస్ట్ విషెస్ చెప్పాడు. తరువాత ఈయన మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత చూడండి, మీకు ఇవాళ ప్రపంచము గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని 2 గ్రూపులుగా విడిపోయి ఉంది. అంటే గ్లోబల్ నార్త్ ఎప్పుడూ కూడా గ్లోబల్ సౌత్ని పట్టించుకోరు, చిన్న చూపు, మేము మిమ్మల్ని పరిపాలిస్తున్నాము అనే భావనలో వీళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండే దేశాలంతా కూడా, గ్లోబల్ సౌత్లో ఉండే దేశాలంతా కూడా మేము ఇంకా కూడా స్లేవరీలోనే ఉన్నాము. ఏంటి, డైరెక్ట్గా ఫ్రాన్స్ని రెఫర్ చేయడం. ఫ్రాన్స్ మన మిత్ర దేశమే, కానీ వాళ్ళు ఇవాళ కూడా ఎన్నో ఆఫ్రికా దేశాల మీద పెత్తనము చలాయిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది చెప్పడం. అలాగే చూడండి, కొన్ని దేశాలు ఈ గ్లోబల్ ఐసోలేషన్కి ఇష్టపడుతున్నారు. మేము ఒంటరి పోరాటము చేస్తామని అంటున్నారు. కానీ భారత్ ఏమంటుంది, మేము పోరాటం చేస్తాం, ప్రపంచాన్ని కలపడానికి పోరాటం చేస్తాము. అంటే గ్లోబల్ సౌత్కి గ్లోబల్ నార్త్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఇవాళ మోదీ గారు నిలబడి ఉన్నారు. ఇదే ఆయన నాతో మాట్లాడారు. ఇండియా అనబడే దేశము ఇవాళ ఈ ఇరు వర్గాలకు మధ్యలో ఉండి మీకేంటి, విశ్వమిత్రగా ఎదగాలి, గ్లోబల్ ఫ్రెండ్గా ఎదగాలి, వీళ్ళను కలపాలి. ఇదే కదా, ఈ భూమి అందరికీ సమానం కదా, వన్ ఎర్త్. అలాగే ఈ వసుదైక కుటుంబకం అని మనం మాట్లాడతాము. ఈ ప్రపంచంలో ఉండే దేశాలంతా కూడా ఒక ఫ్యామిలీయే కదా. అలాగే మన భవిష్యత్తు కూడా వన్ ఫ్యూచరే కదా. ఒకరికి ఇబ్బంది అన్నప్పుడు ఇంకొకరికి కూడా ఆ ఇబ్బంది అనేది మెల్లమెల్లగా వస్తుంది. సో దీనిని మనం తెలుసుకోవాలి. G20 సక్సెస్ అని మేము మాట్లాడుతున్నామంటే ఈ బ్రిడ్జిని మేము క్రియేట్ చేయగలిగాము. గ్లోబల్ సౌత్ అన్నప్పుడు 78 దేశాల గురించి మనం మాట్లాడతాం. ఇందులో 50 దేశాలు ఆఫ్రికాకు సంబంధించిన దేశాలే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆఫ్రికా యూనియన్ని మనము G20లో పర్మనెంట్ మెంబర్స్గా తీసుకోవడం అంటే G20 కాదు, G21. ఇది మేము సాధించిన విజయం. కాబట్టి ఇవాళ గ్లోబల్ నార్త్లో ఉండే కొన్ని దేశాలు గ్లోబల్ సౌత్లో ఉండే ఆఫ్రికా దేశాలను తక్కువగా చూడకండి, చూడడం వలన మీరే నష్టపోతారు అని చెప్పి ఒక అద్భుతమైన ఒక విషయాన్ని, అంటే మీరు చెప్పడము ప్రపంచము వినడము అనే కాన్సెప్ట్ ఇక లేదండి. మీరు ఎవరేంటి, అమెరికా వాడు ఇదే కదా అంటున్నాడు, రీబిల్డింగ్ ట్రస్ట్, అమెరికాను నమ్మండి, రష్యాను కాదు, చైనాను కాదు, అమెరికానే ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది, ఆ నాయకత్వము మా దగ్గరే ఉందని మళ్ళీ మళ్ళీ వాళ్ళు రీఎంఫసైజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జయశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు, అలాంటిది ఏమీ లేదు, ఒకరి పెత్తనము అనేది ప్రపంచంలో ఉండదు, అందరూ కూడా సమానమే, అందరికీ కూడా సమానమైన హక్కులను ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాంటి ఒక గ్రూప్ ఉంటుంది,
మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ గురించి ప్రతి దేశం మాట్లాడుతుంది. భారత్ని గుర్తు పెట్టుకోండి, మాకు ఇవ్వాల్సిన స్థానము మాకు ఇచ్చే తీరాలి. G20లో మేము ఎన్నో రిఫార్మేషన్స్ తీసుకొచ్చాము. యునైటెడ్ నేషన్స్లో కూడా అలాంటి రిఫార్మేషన్స్ కావాలి. దానికి ఇనిషియేషన్ అనేది ఇండియా వైపు నుంచి ఉంటుంది. ప్రపంచాన్ని సమానంగా చూస్తేనే ఈ ప్రపంచం బాగుపడుతుందని చెప్పి ఒక చాలా పెద్ద విషయం. ఇక్కడ ఇండియా ఇంత సాధించేసింది, ఇంత చేసేసింది, ఇలాంటివి ఏమీ లేవండి. ప్రపంచము బాగు కోసము యునైటెడ్ నేషన్స్ పాటుపడాలి. యునైటెడ్ నేషన్స్ బాగుపడాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ రిఫార్మేషన్స్ అనేవి మనము తీసుకురావాలి. ఇందులో ఆఫ్రికా కంట్రీస్ని, పేద దేశాలు మా ఉనికిని మీరు చూడండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి వాళ్ళు గావు కేకలు పెడుతున్న ఆ దేశాలను, అక్కడ ఉండే పేదరికాన్ని మనము నిర్మూలించాలి. G20లో ఎన్నో రెజల్యూషన్స్ తీసుకున్నాం, మనము విడిగా అడ్రస్ చేయబోతున్నాం. యునైటెడ్ నేషన్స్ కూడా ఇదే పని చేయాలి. 125 దేశాలకు పైగా ఉండే ఈ గ్రూపులో మనము కొన్ని ముఖ్యమైన గోల్స్ అండ్ టార్గెట్స్ ఎంత బాగా చెప్పాడంటే చూడండి, ఎవరైనా MBA చదువుకునే స్టూడెంట్స్, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడతారు, నెక్స్ట్ 5 ఇయర్స్లో యునైటెడ్ నేషన్స్ యొక్క గోల్ ఏమిటి అంటే మేము ఈ పని చేయాలి, ఈ టార్గెట్స్ని అచీవ్ చేయాలి, ఇవన్నీ అందరూ మాట్లాడతారు. కానీ మీరు మీ గోల్స్ని అచీవ్ చేయాలంటే ఇంతకు ముందు మీరు సాధించింది ఏమిటి, దీనిని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్నో కార్పొరేట్ కంపెనీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూస్తాను. నెక్స్ట్ 5 ఇయర్స్ మన రెవెన్యూ ప్రొజెక్షన్స్, మన టార్గెట్స్, మన సేల్స్ ఇలా 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 ఉండాలని చెప్పి అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తారు. కానీ నువ్వు ఇవాళ వరకు ఏం సాధించావు, అది కదండి ఇంపార్టెంట్. నేను రేపు ఇది చెయ్యబోతున్నాను, మరి ఇవాళ నువ్వు ఏం చేసావు? ఇవాళ నువ్వు ఏం చెయ్యగలిగితే, దేనిని సాధించగలిగితే రేపు నువ్వు చెయ్యబోయే విషయాలను ప్రపంచం ఒప్పుకుంటుంది, నమ్ముతుంది. నువ్వు ఇవాళ ఏమీ చెయ్యకుండా నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ఇది చేస్తాము, అది చేస్తామని మాట్లాడితే దానికి ఏమైనా అర్థం ఉందా? ఏ అర్థమూ ఉండదు. కాబట్టి ఎవరైనా యువకులు చూస్తుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోండి. ఇవాళ నేనేంటి, ఇంతకు ముందు నేనేమిటి, ఇది తెలిస్తే నా భవిష్యత్తు ఏమిటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంత పెద్ద విషయాన్ని ప్రపంచంలో నాకు తెలిసి ఏ నాయకుడు ఎప్పుడూ కూడా మాట్లాడలేదండి. యునైటెడ్ నేషన్స్ వేదికలో ఎస్ జయశంకర్ గారు చెప్పిన విషయాలు మీకు స్టాండింగ్ ఓవేషన్, ప్రతి వాళ్ళు లేచి ఆహా అద్భుతము అద్భుతం. ఏంటి ఒక్క ఇండియా గురించి, ఇండియా యొక్క సక్సెస్, ఇండియా ఇంతలా ఎదిగిపోయింది, ఇవన్నీ కాదండి. మీరు ఎదగాలంటే ఏం చేయాలి? యునైటెడ్ నేషన్స్ రేపు మానవాళికి ఉపయోగపడాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? కాబట్టి మీ గోల్స్ని సెట్ చేసుకోవడానికి ముందు ఇవాళ మీరు ఏం చేస్తున్నారో గమనించండి. ఇది గ్లోబల్ నార్త్కి సంబంధించిన విషయాలు కాదండి, గ్లోబల్ సౌత్కి సంబంధించిన విషయాలు. వీఆర్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. మేము మిమ్మల్ని అడుగుతున్నాము, ఇంకా కూడా మేము యూరోపియన్స్, మేము వీళ్ళకన్నా చాలా గొప్పవాళ్ళము, మేము సుపీరియర్ కలర్లో ఉన్నాము. సో ఇలాంటి ఆలోచనలంతా పక్కన పెట్టండి. మీరు ఎవరికి అవసరం ఉందో, ఎలాంటి అవసరం ఉందో తెలుసుకోండి, వాళ్ళకి సహాయం చేయండి. ఇలాగే మీరు గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతారు. ఒత్తి మాటలు, రంగుని పెట్టుకొని మేము సుపీరియర్ అనే భావన పెట్టుకోవడము అనేది వేస్ట్. అలాంటి ఒక కాలంలో మనము లేము. ఒకప్పుడు చెల్లుబాటు అయింది, ఇవాళ అలాంటివి లేవు. ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తారో, ఎవరు మానవాళి గురించి గొప్పగా ఆలోచిస్తారో వాళ్ళే నిజమైన నాయకులు అనే ఈ నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు యునైటెడ్ నేషన్స్ వేదికలో మాట్లాడేసి ఈయన వచ్చేసాడు. సో ఈ మాటలు ఇవాళ కూడా మీరు సోషల్ మీడియాలో చూసారనుకోండి, ఇలాంటి ఒక ప్రసంగమా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీకు ఎస్ జయశంకర్ గారు అంటే ఆయన ప్రసంగము అన్నప్పుడు ఇదే మామూలు విషయం కాదని మళ్ళీ రీఎంఫసైజ్ అవుతుంది. ప్రపంచమంతా కూడా ఈయన ఏం మాట్లాడతాడా అని చెప్పి ఎదురు చూసే ఒక టైమ్స్లో మనం ఉన్నాము. సో ఈయన భారతదేశానికి ఒక మంత్రిగా ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.